ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన తన పర్యటనలో భాగంగా నార్వే వెళ్లారు. అక్కడే అసలు సిసలు డ్రామాకు తెరలేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే ప్రధానమంత్రితో పాటు నార్వేకి చెందిన అతిపెద్ద రాజకీయ నాయకులు సమావేశమయ్యారు. ఇక సమావేశం ముగిసి వెళ్లబోతున్న సమయంలో నార్వేకి చెందిన ఒక మహిళా జర్నలిస్టు మోదీని ఉద్దేశించి గట్టిగా అరుస్తూ తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇండియా ప్రధానమంత్రి పారిపోతున్నారని ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఆమెకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇండియన్ మీడియాతో పాటు గ్లోబల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలు చూద్దాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో అక్కడి స్థానిక జర్నలిస్టుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక అసలు విషయానికొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే ప్రధానమంత్రి ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఇరువురు పోడియం దిగి వెళ్లిపోతున్న సందర్భంగా ఓస్లోకు చెందిన వార్తాపత్రిక డాక్సా వాసిన్ అనే పత్రిక మహిళా జర్నలిస్టు హెల్లీ లాంగ్ ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి తను అడిగిన ప్రశ్నలకు ఎందుకు జవాబు చెప్పడం లేదని గట్టిగా అరవడం వినిపించింది. పత్రికా స్వేచ్ఛలో నార్వే ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని ఆమె అన్నారు. ఇక ఆమె మోదీని ఉద్దేశించి గట్టిగా అరవడం, మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో ఇటు ఇండియాలో అటు రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గ్లోబల్ మీడియాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇక మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్ ఇరువురు అధికారిక కార్యక్రమం ముగించుకుని గది నుంచి వెళ్తున్న సమయంలో హెల్లీ లింగ్ మోదీని ఉద్దేశించి గట్టిగా అరుస్తూ తన ప్రశ్నలకు జవాబు చెప్పండి అంటూ అరుస్తుండగానే మోదీ నార్వే ప్రధానమంత్రి ఇరువురు బయటకు వెళ్లిపోయారు. అటు తర్వాత ఆమె ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడంలో నార్వే మొదటి ర్యాంక్లో ఉంటే ఇండియా 157వ ర్యాంక్లో ఉంది. పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబాతో పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. ఇక హెల్లీ లింగ్ ఎక్స్లో పోస్టు పెట్టిన వెంటనే ఇండియాలో ఈ క్లిప్ తెగ వైరల్ అయ్యింది. ప్రతిపక్ష నాయకులు వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి దశాబ్దం కాలంగా మీడియాను తప్పించుకు తిరుగుతున్నాడు, నార్వేలో మహిళా జర్నలిస్టును ఎదుర్కోలేకపోయాడని యూత్ కాంగ్రెస్ మోదీపై మండిపడింది. ఇండియా మీడియాకు స్వాతంత్ర్యం లేదని, అందుకే ఇండియా ప్రెస్ ఫ్రీడంలో 157వ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. మోదీకి ఇంగ్లీష్ రాదు, అందుకే ఆ మహిళా జర్నలిస్టు అడిగే ప్రశ్న అర్థం కాక పారిపోయాడని కాంగ్రెస్ కామెంట్లు చేసింది. అయితే ప్రభుత్వం, బీజేపీ మాత్రం ఈ ఎపిసోడ్ను తేలికగా తీసుకుంది. లేడీ జర్నలిస్టు వీడియో తెగ వైరల్ కావడంతో నార్వేలో ఉన్న భారత రాయబార కార్యాలయం వెంటనే లింకు సోమవారం సాయంత్రం ఓస్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ప్రెస్ బ్రీఫింగ్ కు రావాలని ఆహ్వానం పలికారు. భారత రాయబార కార్యాలయం ఆహ్వానాన్ని మన్నించి ఆమె హోటల్కు రావడం, వచ్చి రాగానే ఆమె భారత దౌత్యవేత్తలతో ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మైనార్టీలకు రక్షణ లేకుండా పోతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికీ స్వేచ్ఛ లేదని, కాబట్టి తాము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని భారత దౌత్యవేత్తలను నిలదీశారు. దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సిబి జార్జ్ ఆమెకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇండియాకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తోంది, ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన సర్వ హక్కులున్నాయని, హక్కులకు భంగం కలిగితే కోర్టులో సవాల్ చేసే హక్కుందని, ప్రజలకు తమ నాయకులను ఎన్నుకునే హక్కుందని, దేశంలోని ప్రతి మహిళతో పాటు ప్రతి పురుషుడికి ఓటు హక్కు కల్పించామని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోందని వివరించారు. ప్రజలందరికీ సమాన హక్కులున్నాయని, ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మార్చుకోవచ్చు, దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులున్నాయన్నారు. 1947లోనే మహిళలకు ఓటు హక్కు ఇచ్చామని గుర్తు చేశారు. మహిళలు పురుషులతో కలిసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకుందామన్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత మాత్రమే మహిళలకు ఓటింగ్ హక్కు ఇచ్చారు. కానీ ఇండియా మాత్రం స్వాతంత్ర్యం లభించిన వెంటనే మహిళలకు ఓటు హక్కు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనికి కారణం తాము రాజ్యాంగం ముందు అందరం సమానమేనని, అందరికీ హక్కులున్నారని తమ రాజ్యాంగం చెబుతోందని ఆమె వివరించారు. మానవ హక్కుల గురించి ప్రస్తావిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం ఇండియాలో అదే జరుగుతోందని, ప్రజలకు ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోతే ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చుకుంటారని, తమ రాజ్యాంగం పట్ల తాము గర్వంగా భావిస్తామని సిబి జార్జ్ ఆమెకు వివరించారు.
ఇదిలా ఉండగా లింగ్ ప్రశ్నకు జార్జి జవాబిస్తుండగా ఆమె తరచూ అడ్డు తగులుతూ విసిగిస్తూ ఉన్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జార్జ్ తాను మీ ప్రశ్నకు జవాబిస్తున్నప్పుడు మీరు వినాలి, మధ్య అడ్డుకోకండని పలుమార్లు చెప్పారు. ఇది తాను నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్. మీరు నన్ను ఇండియాను ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు, దానికి తాను జవాబిస్తున్నాను, మీరు వినాలని గట్టిగానే అన్నారు. ఇండియాలో పత్రికా స్వేచ్ఛ గురించి వివరించారు. వివిధ భాషల్లో పత్రికలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రచురిస్తాయి. ఢిల్లీలోనే కనీసం 200 టీవీ ఛానల్స్ ఉన్నాయని గుర్తు చేశారు. రోజు సాయంత్రం లెక్కలేనని బ్రేకింగ్ న్యూస్లు వస్తుంటాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు పలు ప్రాంతీయ ఛానల్స్ నిరంతరం వార్తలు ప్రసారం చేస్తుంటాయి. ఇండియా మీడియా గురించి ఇతర దేశాలకు చెందిన ప్రజలకు పెద్ద అవగాహన లేదని అర్థం చేసుకోవాలని సిబి జార్జ్ అన్నారు. ఇండియా చట్టం ప్రకారం పనిచేస్తుంది, అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుంది, చట్టం ప్రకారం పనిచేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సందర్భంగా ఇండియా ఎంతో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రపంచంలోని 123 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేశామని, అది కూడా ఉచితంగా సరఫరా చేశామని గుర్తు చేశారు. ఇండియా నాగరికత గురించి ప్రస్తావించారు. ప్రపంచానికి ఇండియా మ్యాథమెటిక్స్ అందించింది. 0 అంటే 0 అని కనుగొంది ఇండియానే. చెస్ ఇండియా నుంచి పుట్టింది, యోగా ఇండియా నుంచి పుట్టింది. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఇంటర్నేషనల్ యోగా డేను పాటిస్తోంది. ఇండియా అత్యంత ప్రాచీన సంస్కృతి, సాహిత్యానికి ప్రతీకలని ఆమె గుర్తు చేశారు. ఇక సిబి జార్జ్ సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ఉంటే ఆమె మీడియా సమావేశం నుంచి నిష్క్రమించారు. ఇక సిబి జార్జి తన ప్రసంగం నుంచి తేరుకొని చూసేసరికి ఆ మహిళ జల్లిస్తూ కనిపించలేదు.